కాలంలో న్యూస్‌లో చూసాం గదా! విక్స్ రాయడం వల్ల చిన్న పిల్లలు చనిపోయారని చెప్పేసి. విక్స్ రాయడం అంత డేంజరా అంటే ఖచ్చితంగా అవును. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, చిన్న పిల్లలు. నిజంగా ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ గూడా అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళకే జలుబు చేస్తే నానా రకాల ఇబ్బందులు యాగిపడి అటు ఆవిర్లు పట్టడం, రకరకాల మెడిసిన్స్ వాడేస్తాం. ఇంకా మరి పిల్లలకొస్తే పేరెంట్స్ తట్టుకోగలరా? ఆ ప్రేమలో విక్స్ ముక్కుల దగ్గర, నోటి దగ్గర, ఛాతీ దగ్గర రాసేస్తారు చెస్ట్ మీద. అదెంత డేంజరో తెలుసా? ఆ విక్స్‌లో ఉండే క్యాంఫర్ లేదా మెంటాల్, కర్పూరం వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ ఉండడం వల్ల కూడా ఛాతీ దగ్గర స్కిన్‌పై ఇరిటేషన్, ఇన్ఫెక్షన్ ఒస్తుంది. మరోవైపు ముక్కుల్లోకి, నోట్లోకి వెళ్ళి మ్యూకస్ ఫార్మ్ అయిపోయి అంటే వాళ్ళు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇది వెళ్ళిపోయి పిల్లలు మనమంటే చీదుకోగలం, వాళ్ళు కాదు కదా! సో, లోపల అడ్డుపడిపోయి గాలి తీసుకోలేక ఇబ్బంది పడి చనిపోతున్నారు ఊపిరాడక. దయచేసి పేరెంట్స్ అలా చేయొద్దు. మరి ఏం చేయాలి? నెబులైజర్ డ్రాప్స్ విషయంలో కూడా ఒక జాగ్రత్త. నెబులైజర్ డ్రాప్స్ కూడా రకరకాల డోసేజ్‌లేసేసి ఆవిరి పెట్టేస్తున్నారు. అది ప్రమాదకరమే. డాక్టర్లు చెప్పేదేంటంటే నాజల్ డ్రాప్స్ అనేవి ఉంటాయి. అవి వేయడం వల్ల జలుబు చేసినప్పుడు వాళ్ళకి ఆ మ్యూకస్ పోయి కూడా ఫ్రీగా గాలి తీసుకోగలరు. లేదు ఇంటి చిట్కా చిన్న అది ఇబ్బంది లేనిదేంటంటే కొద్దిగా వాము, వెల్లుల్లి ఏపేసి అది వేపి కాటన్ కర్చీఫ్ లాంటి దానిలో కట్టి వాళ్ళకి పడుకున్నప్పుడు కొంచెం దూరంగా పెట్టి ఆవిరి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్రీగా గాలాడుతుంది. అదేవిధంగా కాళ్ళల్లో కూడా సాక్స్‌లో కొద్దిగా వాము, వెల్లుల్లి వేపి పెడితే దానివల్ల వాళ్ళకి కాటన్ మూటల డైరెక్ట్‌గా పెడితే మళ్ళీ స్కిన్‌కి ఇబ్బంది. మూటలాగా కొంచెం పెడితే వాళ్ళకి చేతిలో, కాళ్ళో ఆ నరాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఫ్రీగా గాలాడుతుంది. అంతే తప్ప దయచేసి విక్స్‌లు అవి రాసేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత మీరు ఇబ్బంది పడొద్దు. డాక్టర్‌లని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి.